నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నియోజకవర్గాల విశ్లేషణలో భాగంగా మనం శ్రీకాకుళం జిల్లా గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాం. నియోజకవర్గాల డీలిమిటేషన్ ఎక్కువ జరిగిన జిల్లా శ్రీకాకుళం. రకరకాల కారణాలు, సామాజిక చేతన ఎక్కువ ఉన్న జిల్లా. అలాగే జనతా పార్టీ, స్వతంత్ర పార్టీ, కృషికార్ లోక్ పార్టీ లాంటి పార్టీలు కూడా మనగలిగిన జిల్లా ఇది. సో అంటే డిఫరెంట్ పొలిటికల్ థాట్స్, పొలిటికల్ డిసిప్లిన్స్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా, వచ్చిన పార్టీలు కూడా ఇక్కడ తమ ప్రభావాన్ని చూపడానికి ఈ శ్రీకాకుళం జిల్లా గురించి మనం మాట్లాడుకోవాలి. ఇది ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గం గురించి మాట్లాడుకుంటే మొత్తం 4 మండలాలు ఉన్నాయి. సీతంపేట, భామిని, పాలకొండ, వీరఘట్టం 263 పోలింగ్ స్టేషన్స్ ఉంటాయి. ఇక్కడ ఓటర్స్ వచ్చేప్పటికీ 199,181. ఎప్పటికి ఇది 2022 జనవరి నాటికి. మేల్ ఓటర్స్ 97,000 ఉంటే ఫిమేల్ ఓటర్స్ 1,10,000 మంది పైన ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఇక్కడి నుంచి 4 సార్లు, కాంగ్రెస్ పార్టీ 4 సార్లు, ఇండిపెండెంట్లు 2 సార్లు, స్వతంత్ర పార్టీ 2 సార్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 సార్లు, జనతా పార్టీ 1 సారి. ఇందాక మనం చెప్పుకున్నాం ఎలా డిఫరెంట్ పార్టీస్ ఇక్కడ ప్రివైల్ అయినాయి అనేది. మొత్తం జరిగిన ఎన్నికలు 15. కులాల వారీగా చూస్తే ఎస్సీలు 9 సార్లు, ఎస్టీలు 3 సార్లు, తూర్పు కాపులు 2 సార్లు, కాళింగులు 1 సారి గెలిచారు. మొత్తం ఎమ్మెల్యేలు 15 మంది. తూర్పు కాపులు 33.12% ఉన్న ఈ నియోజకవర్గం, పాలకొండ నియోజకవర్గంలో జతాపు కులస్తులు 15.92, సవర 8.3, మాదిగ 6.92, మాల 4.84, యాదవ 3.81, తెలగ, బలిజ, కాపు 2.88, అలాగే నాగవంశీయులు 2.77%, వైశ్య 2.77% ఉన్నారు. అలాగే కొండదొరలు 1.73%, పట్నాయక్స్ 1.73%. మొత్తం ఇక్కడ కూడా ఒక 25 నుంచి 27 సామాజిక వర్గాలు, వారి ఉపతెగలు ఉన్నాయి. 52 నుంచి కనుక చూస్తే ఈ నియోజకవర్గం ఈ రోజు వరకు 15 సార్లు ఎన్నికలు జరిగినాయి. ఈ నియోజకవర్గం అయితే డీలిమిటేషన్ కాలేదు అదృష్టవశాత్తు. 1952లో పాలవలస సంగం నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు, తూర్పు కాపు సామాజిక వర్గం. అలాగే కాళింగ సామాజిక వర్గానికి చెందిన పైడి నరసింహ అప్పారావు గారు ఇండిపెండెంట్ అభ్యర్థిగా 1955లో గెలిచారు. అండ్ 1962లో స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన కెంబూరు సూర్యనారాయణ నాయుడు గెలిచారు. 1967లో స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కె జోజీ, 72లో కొత్తపల్లి నర్సయ్య గారు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు, ఎస్సీ సామాజిక వర్గం. 1978లో కంబాల రాజారత్నం గారు జనతా పార్టీ ఇక్కడ గెలిచారు, ఎస్సీ సామాజిక వర్గం. అంటే ఎటువంటి సమాచార విస్తృతి పెద్దగా లేని రోజుల్లోనే సామాజిక చేతన ఎలా ఉందంటానికి, దేశవ్యాప్తంగా ఆ రోజు ఎమర్జెన్సీ తర్వాత జరిగిన సంఘటనలు ఎలా ప్రభావితం చేశాయంటానికి పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గం గురించి మనం మాట్లాడుకోవాలి. అది దళితులు కూడా చాలా బలంగా ఉన్న ప్రాంతంలో ఆ రోజు కంబాల రాజారత్నం గారు 1978లో జనతా పార్టీ అభ్యర్థిగా గెలిచారు, ఎస్సీ సామాజిక వర్గం. 83లో గోనిపాటి శ్యామారావు గారు తెలుగుదేశం, ఎస్సీ సామాజిక వర్గం. 1985 తలే భద్రయ్య, తెలుగుదేశం, ఎస్సీ సామాజిక వర్గం. 1989లో పీజే అమృత కుమారి, కాంగ్రెస్ పార్టీ, ఎస్సీ సామాజిక వర్గం. అలా ఈమె 1999లో కూడా గెలిచారు, ఇండిపెండెంట్గా గెలిచారు అయితే 1999లో. ఇక 1985లో గెలిచిన తలే భద్రయ్య గారు తెలుగుదేశం అభ్యర్థిగా మళ్ళీ 1994లో కూడా ఇక్కడి నుంచి గెలిచారు. 1999 పీజే అమృత కుమారి, ఆవిడ ఇండిపెండెంట్గా గెలిచారు. 2004లో కంబాల జోగులు గారు తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచారు, ఎస్సీ అభ్యర్థిగా. 2009లో నిమ్మక సుగ్రీవులు, కాంగ్రెస్ పార్టీ, ఎస్సీ సామాజిక వర్గం. 2014, 2019 ఈ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన విశ్వసరయి కళావతి గారు ఇక్కడి నుంచి గెలిచారు. సో వివిధ సామాజిక వర్గాల మిశ్రమం, వివిధ పార్టీల నేపథ్యాలు కూడా ఈ నియోజకవర్గం మీద చాలా బలంగా పనిచేశాయి. ఇది శ్రీకాకుళం జిల్లాలోని వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల గురించి నా ప్రస్తావన.